హైవేర్స్ వాస్తవానికి ఇది మొన్న ఇవ్వాల్సిన వీడియో, బట్ ది ఎడిషనల్ పాయింట్ ఈరోజు ఇంకోటి దొరికింది, ఇప్పుడు ఇస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, సృష్టిలోనే ప్రతి ప్రాణి కూడా దానికి బతికే హక్కు అనేది ఉంది. అయితే ఆ ప్రాణి వల్ల ఇతర ప్రాణులు కనుక ఇబ్బంది కనుక ఉంటూ ఉంటే దాన్ని కట్టడి చేయాలి, లేదంటే లేపేయాలి. ఈ వేలో కుక్కల విషయంలో కూడా నేను గతంలో ఇప్పుడు చెప్పినదే, కుక్కలకు సంబంధించి ఏ రోజు చెప్పలే. వాటిని షెల్టర్ హోమ్స్ తీసుకెళ్ళండి, మరలా కుక్కలు పట్టకుండా వాటికి స్టెరిలైజేషన్ చేయండి. ఇన్ కేసు బయటకు వదిలేటట్టయితే ర్యాబిస్ వ్యాక్సిన్ వదలండి అన్నారు. ఇప్పుడు కేంద్రం అన్ని రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. సుప్రీంకోర్టు కేంద్రాన్ని చెప్పాను ఏమని, ఏ కుక్కలైతే ర్యాబిస్ సోకు ఉన్నాయో వాటిని తీసుకెళ్ళండి షెల్టర్ హోమ్స్, బయట ఉండవద్దు. ఏ కుక్కలైతే మనుషుల్ని కరుస్తూ ఉన్నాయో వాటిని వదలొద్దు, బయట పట్టుకెళ్ళండి అన్నారు. ఒకవేళ వీటిని కానీ ఎవరన్నా కానీ ఆపితే మాత్రం ఏమిని వాటి మీరు పట్టుకెళ్ళి మీకు అడ్డుపడితే మనిషిగా ఇండివిజువల్ అయితే 20,000 రూపాయలు జరిమానా. అదే ఎన్జిఓలు మన సంఘాలు లేకుంటే కదా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ సంఘాలు కనుక 2 లక్షల రూపాయలు జరిమానా. ఓకేనా? సో ఇప్పుడు కుక్కల ప్రేమికులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ఈ వీధి కుక్కల విషయంలో మీరు చేయాల్సినది ఏంటంటే, ఆల్రెడీ మున్సిపాలిటీకి పంచాయతీలకి క్లియర్గా కోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. వీటిని ఏ మాత్రం తేడాగా ఉన్నారంటే షెల్టర్ హౌస్ పట్టుకెళ్ళిపోవాలి, ఎవరు ఆపకూడదు. ఓకే బాగానే ఉన్నారు అనుకుంటూ ఉంటే వాటికి ఈ మున్సిపాలిటీలో పంచాయతీలో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని, అంటే మేబీ ఒక 100 మీటర్ల కోట అన్నట్టు అనుకోవచ్చు. ఇంకా వాటికి ఫుడ్ పెట్టే విధంగా ఫుడ్ అక్కడే పెట్టాలి, బయట ఎక్కడా పెట్టకూడదు. మరలా చెప్తున్నా, కుక్కల ప్రేమికులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పెనం మీద నుంచి పొయ్యిలో పెట్టారని వాడు ఎందుకు యూస్ చేశానంటే, నేను ఇప్పటి వరకు ఉన్నటువంటి రూల్స్ ఏంటో మీకు తెలుసు. ఇప్పటి నుంచి ఉన్న రూల్స్ ఏంటో ఇప్పుడు నేను చెప్తా. మీరు బహిరంగ ప్రదేశాలలో కుక్కలకు భోజనం పెట్టకూడదు. బహిరంగ ప్రదేశాలలో ఇదిగో తిను అదిగో తిను ఇసురేటాలు దాని 700 పెడతారు, చేయకూడదు. కుక్కలకు సంబంధించి పట్టిన ఒక చోట మాత్రం ఫుడ్ పెట్టాలి, అది జంతు ప్రేమికులు తెలుసుకోవాలి. తర్వాత ఈ కుక్కలకు సంబంధించి ఎక్కడైనా కరిసింది అనుకోండి, దానిని తీసుకెళ్ళిపోవాలి. ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళు. దాన్ని అడ్డుకుంటే మాత్రం ఇదే జైలు శిక్ష, జరిమానా. తర్వాత ఇప్పుడు కొత్త రూల్, కుక్కల ప్రేమికులు మీకే ఇది. కుక్కలు పెంచుకుంటా అంటున్నారు కదా, పెంచుకోండి. 10, 20 మీ ఇష్టం, ఎన్ని వీధి కుక్కలు పెంచుకో అన్ని వీధి కూడా పెంచుకోండి. రూల్స్ లిబరల్ చేశారు. మనుషుల్ని పెంచుకుంటాను దత్తత ఇవ్వండి అంటే దానికి చాలా ఉన్నాయి, బట్ కుక్కలను పెంచుకుంటున్నప్పుడు అవునా ఓకే తీసుకెళ్ళండి. వాటి కుక్కలు మీరు ఎక్కడ వదిలేయకూడదు. ఆ కుక్కలకు సంబంధించి మీ మీద మానిటరింగ్ ఉంటుంది. మళ్ళీ ఎన్ని కుక్కలు పట్టుకెళ్ళారు, వాటిని ఎలా చూసినారు ఏంటి. నిజమైన కుక్కల ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రండి, వచ్చి వీధి కుక్కలు దత్తత తీసుకోండి, మీతో పాటు పెంచుకోండి, ఉంచుకోండి. ఎవరు వద్దన్నారు? జనం మీద వదలొద్దు. ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఆయా రాష్ట్రాలకు చెప్పేసింది, పిల్లికేమో 600 రూపాయలు, కుక్కేమో 800 రూపాయలు. మళ్ళీ దీనిలో ఎంత అమ్మించదో నాకు అర్థం కావట్లేదు. ఏంటి, ఒక్కో కుక్కకి 800 రూపాయలు ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు? ఈ కుక్కలకు సంబంధించి మీరు ర్యాబిస్ వ్యాక్సిన్లు వేయాలి వాటికి, అండ్ ఈ కుక్కలకు సంబంధించి బాగోగలిగినప్పుడు ముందు స్టెరిలైజేషన్ చేయాలి పిల్లలు పట్టకుండా, ఆ తర్వాత వాడికి ఫుడ్ పెట్టే విధంగా. సో జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కుక్కల సంఖ్య పెరగొద్దు. కానీ ఇంటి పిల్లలు కూడా అలాగే ఉన్నాయి కదా. పిల్లల గురించి మరి ఏంటో నాకు అర్థం కాలేదు, మరి అది ఎందుకు తీర్పిచ్చారు ఏంటో. సరే అది కూడా ఇచ్చున్నారు. ఇక ఇప్పుడు అన్నిటి గురించి మీకు చెప్పాల్సింది, ఇప్పటికీ గంటకి మన దేశంలో 11 కుక్కకాట్లు నమోదవుతుంది తెలుసా? 11 కుక్కకాట్లు గంటకి. మరలా వీళ్ళల్లో ఈ కుక్కల బారిన పడి చనిపోతున్న వాళ్ళు కొంతమంది. అంటే ఆసుపత్రిలో సరిగా ర్యాబిస్ వ్యాక్సిన్లు ఉండవు. అండ్ ఓవరాల్గా అనుకున్నప్పుడు ఈ కుక్కలకు సంబంధించి కుక్కల ప్రేమికులు మొత్తం అడ్డుపడతా ఉంటారు ఏదైనా చేద్దామంటే. ఇప్పుడు వచ్చేసి ఇబ్బంది పడుతున్న ఎవరు ఏంటంటే పిల్లలు, వృద్ధులు, సామాన్యులు, మిడిల్ క్లాస్ వాళ్ళు. కారుల్లో తిరుగుతూ జాతి కుక్కలు పెంచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిందాస్ బాగానే ఉన్నారు. వాళ్ళు మాత్రం ఉద్యమాలు చేస్తారు కుక్కల జోలికి రావద్దని. ఆ కుక్కలు మరి వీళ్ళు తీసుకొని పెంచుకుంటే వీళ్ళు పెంచుకోరు. కారులో వెళ్తే ఫుడ్ వేసి వెళ్ళిపోతారు కుక్కకి రోడ్డు మీద. లేదన్నప్పుడు ఇంట్లో వరకు వచ్చి అదే బెట్టేసి వెళ్ళిపోతాడు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ ఇళ్లలో ఉన్న వీధి కుక్కలకి క్షమించాలి, వాళ్ళ ఇళ్లలోకి వీధి కుక్కలు పట్టుకెళ్ళరు. వాళ్ళ ఇళ్ళ నుండి జాతి కుక్కలు ఏవైతున్నాయో అవి ఏకంగా వాటికి పేర్లు పెడతారు, ఆ పేర్లు పెట్టి మిగతా వాళ్ళు పిలవాలి. ఏది మానవత్వం, ఏది కుక్కతత్వం? ఓవరాల్గా అన్నప్పుడు ఇప్పుడు ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అర్థమవుతుందా నేను చెప్తుంది. త్వరలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఒక నెంబర్ ఇస్తామని చెప్పారు. ఆ నెంబర్కి ఈ కుక్కల ఫిర్యాదులు ఇవ్వచ్చు. ఈ కుక్కలకి ఓపెన్ ఎవరైనా ఫుడ్ పెడుతున్నారు అనుకుంటే వాళ్ళ ఫోటోలు తీసేసి అందులో పెడితే వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది. ఐదర్ జరిమానా వేస్తారు, జైలు శిక్ష. ఇకనైనా మనుషుల్లాగా ఉండాలి, కుక్కల్లాగా ఉండాలి అనుకున్నప్పుడు ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని ఫాలో అవ్వండి. మీరు నిజంగా కుక్కల ప్రేమికులు అయితే చక్కగా వీధి కుక్కలు దత్తత తీసుకుని హ్యాపీగా మీతో పెంచుకోండి, ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. గవర్నమెంట్ కూడా ఓకే అంది. సో ఇప్పుడు
వీధులు ఏడబడతాడు ఫుడ్ పెడతాం, ఇది లేదు. వాటికంటూ సెపరేట్గా అన్నం తినడానికి అన్నట్టు ప్లేసెస్ అంట. మరి అన్ని కుక్కలు వస్తే మరి ఎలా ఇబ్బంది అయితే ఏంటో మరి చూడాలి. ఆ ప్లేసెస్ ఉన్నాయి అండ్ ఇక్కడి నుంచి అన్ని కూడా సిస్టమేటిక్ నడవాలన్నారు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.